జమ్మూ కశ్మీర్ అందమైన కొండలే కాదు, అంతకు మించిన ఆందోళనలు, రాజకీయాలు దీని సొంతం. దేశానికే తలవంటి భాగం కలిగి ఉన్న జమ్మూ కశ్మీర్ చుట్టూ ఇప్పటికీ ఎన్నో సమస్యలు. ముఖ్యంగా ఆర్టికల్ 370. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఈ చట్టాన్ని కేంద్రంలో ఉన్న భాజపా రద్దు చేసింది. జమ్మూ కశ్మీర్ కూడా భారత్లో అంతర్భాగమేనని తెలిపింది. దీనిని వ్యతిరేకిస్తూ ఎంతో మంది సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన సుప్రీం ఆర్టికల్ 370ని రద్దు చేయటం రాజ్యాంగబద్ధమేనని వెల్లడించింది. అప్పట్లో యుద్ధ పరిస్థితుల కారణంగా ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టారని తెలిపింది. మరి ఆర్టికల్ 370ని ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది? ప్రస్తుతం అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎందుకు రద్దు చేసింది? ఇప్పుడు చూద్దాం. జమ్మూ కశ్మీర్ ఇక్కడున్న ప్రకృతి అందాల కన్నా ఇక్కడి వివాదాలతోనే దేశ ప్రజలు ఈ ప్రాంతాన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. అంతలా జమ్మూ కశ్మీర్ చుట్టూ అనేక వివాదాలున్నాయి. ఈ వివాదాల్లో ప్రధానంగా అందరికీ గుర్తుండేది ఆర్టికల్ 370. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఈ చట్టంను 2019 ఆగస్టు 5న రద్దు చేస్తూ, అలాగే జమ్మూ కశ్మీర్ను రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో ఉన్న భాజపా సర్కార్కు పార్లమెంట్లో ఈ బిల్లు నెగ్గడం ఆనాడు సులభమైపోయింది. కానీ అనేక పార్టీలు, సంఘాలు, వ్యక్తులు ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ వచ్చాయి. సుప్రీంకోర్టులో దీనిపై విచారణ చేపట్టాలని అనేక పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీనిపై ఈ సంవత్సరం ఆగస్టు నుంచి సుదీర్ఘ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎట్టకేలకు తీర్పును వెలువరించింది. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ అంశంపై పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన రాజ్యాంగ ధర్మాసనం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. భారత్లో విలీనం తర్వాత జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని, అప్పట్లో యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టారని తెలిపింది. అది తాత్కాలిక ఏర్పాటే కానీ శాశ్వతం కాదని, దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉందని గుర్తు చేసింది. హక్కుల విషయంలో జమ్మూ కశ్మీర్కు ఎలాంటి ప్రత్యేకత లేదని, మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో అది సమానమేనని వెల్లడించింది. ఆర్టికల్ 1, ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని తన తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. జమ్మూ కశ్మీర్ నుంచి లద్దాఖ్ ను విభజించి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కశ్మీర్లో రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2024 సెప్టెంబర్ 30వ తేదీలోగా జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఆర్టికల్ 370 రద్దు అనేది సబబే రాజ్యాంగ పరంగానే ఉందని చెబుతూ, ఈ విధంగా ఆర్టికల్ 370ని రద్దు చేయటం మూలంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనేది మన కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ప్రకారము పూర్తిగా యూనియన్లో మరి సమైక్యం అవటానికి సుగమము, దోహదం అవుతుందని సుప్రీంకోర్టు చెప్పింది. అన్ని రాష్ట్రాలకి ఏ విధంగా ఈ రాజ్యాంగంలో చెప్పిన నిబంధనలు వర్తిస్తాయో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు కూడా వర్తిస్తాయని చెప్పారు. కానీ స్వయం ప్రతిపత్తి అనేది తాత్కాలికం మాత్రమే, కాబట్టి అది పూర్తిగా పర్మనెంట్ గా ఉంచలేదని కూడా చెప్పడం జరిగిందనమాట. తీర్పును వెలువరించే సందర్భంలో సుప్రీంకోర్టు ఆనాటి యుద్ధ పరిస్థితుల కారణంగానే ఆర్టికల్ 370ని తీసుకువచ్చారని తెలిపింది. దీనిని ఒకసారి పరిశీలిస్తే 1947లో భారత్, పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు జమ్మూ కశ్మీర్ రాజా హరిసింగ్ స్వతంత్రంగా ఉండాలని భావించాడు. కానీ కొన్ని షరతులతో ఆయన భారత యూనియన్ను విలీనమయ్యేందుకు ఆసక్తి చూపాడు. ఆ క్రమంలోనే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 అనే నిబంధనను రూపొందించారు. దీని ప్రకారం జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. రక్షణ, విదేశాంగ అంశాల్లో మినహా భారత పార్లమెంట్కు జమ్మూ కశ్మీర్ విషయంలో చట్టం చేసే అవకాశం లేదు. కానీ మాకు ప్రత్యేక రాజ్యాంగం ఉండాలనే డిమాండ్ పెరుగుతూ వచ్చింది. అలా వారికి 1957లో ప్రత్యేక రాజ్యాంగం అమలైంది. దీని అర్థం జమ్మూ కశ్మీర్ అంశంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆ రాష్ట్ర అసెంబ్లీకే పూర్తి స్థాయిలో నిర్ణయాధికారం ఉంటుంది. మేము భారతదేశంలోకి అయితే చేరతాం, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో
మా కాశ్మీర్ యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడేటువంటి బాధ్యతను మీరు తీసుకున్నట్లయితే నేను కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేస్తానని రాజా హరి సింగ్ చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఆర్టికల్ 370 అనేటువంటి చేర్చి ఆర్టికల్ 370 ద్వారా భారతదేశానికి కాశ్మీర్కి అదనపు స్వయం ప్రతిపత్తి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్వయం ప్రతిపత్తి అంటే భారతదేశంలో చేసినటువంటి చట్టాలు ఇవి కూడా కాశ్మీర్లో నేరుగా చెల్లవు. వాటిని మళ్ళీ కాశ్మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టుకునే వాళ్ళు దానికి ఓకే చెప్తే, అంగీకారం తెలియజేస్తే అప్పుడు ఆ చట్టాలు చెల్లుతాయి. అంటే ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగము, ప్రత్యేకమైనటువంటి జెండా, ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొసీజరు వాళ్ళు ఏర్పరచుకున్నారు. ఆ విధంగా ఈ యొక్క స్వయం ప్రతిపత్తి అనేటువంటిది కాశ్మీరు ఆర్టికల్ 370 ద్వారా పొందింది. ప్రతి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు దాని యొక్క విషయం మంచా చెడా అనేటువంటి అడ్జుడికేట్ చేయలేదు. ఇది సార్వభౌమాధికారానికి చెందినటువంటి విషయం. ఇది ఎప్పుడో హరి సింగ్ గారు సరెండర్ చేసినప్పుడు, హరి సింగ్ గారు కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేసినప్పుడే ఈ ఇష్యూ ఫైనల్ అయ్యింది. కనుక ఈ ఇష్యూ ఇది ఫైనల్, ఇది కంప్లీట్గా ఉంది. కాబట్టి దీన్ని సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కాలేదు. అయితే ఈ ప్రత్యేక చట్టాలు లేకుండా జమ్మూ కశ్మీర్ను భారత్లో పూర్తి స్థాయిలో కలపటానికి ఈ అడ్డంకులు దాటాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో 2014లో కేంద్రంలో అధికారం చేపట్టిన భాజపా తన మేనిఫెస్టోలో ఆర్టికల్ 370, 35 ఏలను తొలగిస్తామని తెలిపింది. అయితే అప్పటికే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, భాజపా కలిసి ప్రభుత్వం అక్కడ పాలన చేస్తుంది. ఆర్టికల్ 370ని రద్దు చేసే ఆలోచనలో ఉన్న భాజపా పీడీపీకి మద్దతును ఉపసంహరించుకుంది. ఆ తర్వాత పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్ర విభజన చట్టాన్ని ప్రవేశపెట్టారు. అలా 2019 ఆగస్టు 5న రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జమ్మూ కశ్మీర్ను అసెంబ్లీతో కూడిన రాష్ట్రంగా, లద్దాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హింస ఆందోళనలు చెలరేగకుండా కొన్ని నెలల పాటు కర్ఫ్యూ ఏర్పాటు చేశారు. అయితే ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ పౌర సంఘాలు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు మొత్తం 23 పిటిషన్లు దాఖలు చేశారు. అన్నింటినీ కలిపి ఒకేసారి విచారించిన సుప్రీంకోర్టు 2023 ఆగస్టు నుంచి కేసుకు సంబంధించిన తుది వాదనలు వినటం ప్రారంభించింది. అలా జమ్మూ కశ్మీర్ విభజన అంశం రాజ్యాంగబద్ధమేనని తీర్పును వెలువరించింది. అయితే దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. బిల్ను మొదటి నుంచి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భాజపా తీర్పును స్వాగతించగా, కాంగ్రెస్ త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని అంది. అటు ఈ తీర్పు విచారకరం, దీనిపై జమ్మూ కశ్మీర్ ప్రజలు సంతోషంగా లేరని, కానీ సుప్రీం తీర్పును మనం అంగీకరించాల్సిందేనని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ అన్నారు. తీర్పుతో అసంతృప్తిగా ఉన్నాం, కానీ నిరుత్సాహపడట్లేదు. ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి భాజపాకు కొన్ని దశాబ్దాలు పట్టింది. మేం కూడా సుదీర్ఘ పోరాటానికి సిద్ధపడుతున్నాం. దీనిపై మా పోరాటం కొనసాగుతుందని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. జమ్మూ కశ్మీర్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లటమే తమ లక్ష్యమని చెప్తున్న మోదీ సర్కార్ అందుకు అనుగుణంగానే పూర్తి స్థాయిలో బిల్లు నెగ్గుతామని తెలిసి ఆర్టికల్ 370ని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ముందుగానే మేనిఫెస్టోలో ప్రకటించి అనుకున్న పనిని చేసి చూపింది. ఇప్పుడు దానిపై ఉన్న కేసుల అడ్డంకి కూడా తొలగిపోవడంతో ఇక రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు జమ్మూ కశ్మీర్ సిద్ధం కావాల్సి ఉంది.